హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత, అలాగే పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధుల విడుదల తేదీలు అయితే ఫిక్స్ అయ్యాయి. ఈ రెండు పథకాల కింద 6,000 రూపాయలను ఎప్పటి నుంచి రైతుల ఖాతాలకు విడుదల చేయబోతున్నారు, అలాగే ముందుగా వచ్చేసి ఏ బ్యాంకు అకౌంట్ కలిగినటువంటి రైతులకు ఈ 6,000 రూపాయలు అనేది జమ కావడం జరుగుతుంది. ఈ రెండు పథకాల కింద 6,000 రూపాయలు రావాలి అంటే ముఖ్యంగా ఏమేం పనులు చేసుకోవాలి, ఆన్లైన్ స్టేటస్లు అనేది ఎలా చెక్ చేసుకోవాలి, బెనిఫిషియరీ లిస్టులో ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఈ విధంగా పూర్తి వివరాలను మీకు క్లియర్గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మన గ్రూప్ ద్వారా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేసాను, చెక్అవుట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత కింద 4,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ పథకం 22వ విడత కింద 2,000 రూపాయలు, మొత్తంగా 6,000 రూపాయలను విడుదల చేసేందుకు కొత్త తేదీలను ఫిక్స్ చేయడం అయితే జరిగింది ప్రభుత్వము. ఇక ముఖ్యంగా మీరు వచ్చేసి పీఎం కిసాన్ పథకం కింద విడుదల అయ్యేటువంటి 22వ విడత నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి, ఏ రైతులకు విడుదల చేస్తారు, అలాగే ఈ పీఎం కిసాన్ నిధులు పడాలి అంటే ఏమేం పనులు చేసుకోవాలి, ఇవి తెలుసుకుంటే చాలండి. ఆటోమేటిక్గా ఈ పీఎం కిసాన్ పథకం కింద 2,000 జమ అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 రూపాయలు మూడో విడత కూడా జమ అవుతాయి ప్రతి ఒక్క రైతుకి. పీఎం కిసాన్ పథకం నిధులు ఎవరికైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా. కాబట్టి ముందుగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. నేను మీకు 1 బై 1 అయితే క్లియర్గా చెప్తాను, ఓకేనా. అయితే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులను ఈ మార్చి నెలలో 6-7 తారీఖుల్లో విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ 6-7 తేదీల్లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు కాబట్టి ఆ 2 తేదీల్లోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల అవుతాయి. ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ నిధులు జమ కావాలి అంటే ఏమేం పనులు చేయాలో 1 బై 1 క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకో ఉండాలి. 11 అంకెల యూనిక్ ఐడి అనేది మీకు ఉండాలన్నమాట. దాని తర్వాత మీ యొక్క పొలం అనేది ఎంత ఉంది అని ఈ క్రాప్ నందు నమోదు చేసుకొని ఉండాలి. అలాగే ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలి. ఆధార్తో లింక్ అయినటువంటి, అంటే ఆధార్తో అనుసంధానం అయినటువంటి బ్యాంకు ఖాతా అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చుంటారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయితే అయి ఉండాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి. సో ఇలాగా ఈ పనులు పక్కాగా చేసుకుని ఉండాలి. ఈ 5 పనులు పూర్తి చేసుకునేటువంటి వాళ్ళకు మాత్రమే పీఎం కిసాన్ కింద 22వ విడత నిధులు అయితే వర్తిస్తాయి. లేదు అంటే రావన్నమాట. పీఎం కిసాన్ నిధులు రాకపోయినట్లయితే ఏపీ వాళ్లకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రావు. సో అందువల్ల మీకు మరీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి. ఒకటి వచ్చేసి ఈకేవైసీ పూర్తి చేసుకోండాలి, ఆధార్ లింక్ చేసినటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి, భూమి వివరాలను ఈ క్రాప్ నందు అప్డేట్ చేయించుకోండాలి, అలాగే ఫార్మర్ ఐడి అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి. ఇక ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన బెనిఫిషియరీ లిస్టులు ఎలా చెక్ చేసుకోవాలో 1 బై 1 అయితే మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. ఇందులోనే మనకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. దాని తర్వాత వచ్చేసి మీదేమన్నా డీటెయిల్స్ అనేటువంటివి అప్డేట్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లోనే చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో అలాగే స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవచ్చు. ఇక బెనిఫిషియరీ లిస్టు. సో బెనిఫిషియరీ లిస్ట్ గురించి చూద్దాము. ఈ బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఇక్కడ స్టేట్ అయితే అడుగుతుంది. స్టేట్ అయితే సెలెక్ట్ చేశాను నేను, ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత డిస్టిక్, అలాగే విలేజ్, ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే, గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద కొట్టినట్లయితే మీకు ఇలాగా లిస్ట్ వైజ్గా నేమ్స్ అనేది అయితే చూపిస్తుంది. ఈ లిస్ట్లో నేమ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పీఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు వర్తిస్తాయి. సో ఈ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు పీఎం కిసాన్ నిధులు వర్తిస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళందరికీ
అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులు కూడా వర్తిస్తాయన్నమాట. అందువల్ల మీకు మరీ చెప్తున్నాను. ఈ పీఎం కిసాన్ పథకం నిధులు రావాలి అంటే ఏమేం పనులు చేసుకోవాలి? ఖచ్చితంగా చేసుకోండండి. ఈ పీఎం కిసాన్ నిధులు వచ్చినాయంటే ఆటోమేటిక్‌గా అవి కూడా వస్తాయి. ఇకపోతే దీనికి సంబంధించిన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడే ఉంటుంది మనకు నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్. ఈ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీ రిజిస్ట్రేషన్ నంబర్ అడిగేస్తుంది. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ అడుగుతుంది. గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీ ఆధార్‌కు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని తీసుకొని మీరు అక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు స్టేటస్ చూపిస్తుంది. అక్కడ ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా? అలాగే ఈకేవైసీ పెండింగ్‌లో ఉందా? లేదంటే పూర్తి అయిపోయిందా? ఈ విధంగా మీకు మొత్తం డీటెయిల్స్ కూడా చూపిస్తాయి. దాన్ని బట్టి మీరు ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా కరెక్ట్ చేసుకున్నట్లయితే అమౌంట్స్ అనేటువంటివి పడడం జరుగుతుంది. మాక్సిమం దీనికి సంబంధించి అందరికీ కూడా ఈకేవైసీ పెండింగే ఉంటుంది. ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి తప్పనిసరిగా. అందుకొరకే స్టేటస్‌లు చెక్ చేసుకోండి ప్రతి ఒక్క పథకానికి సంబంధించి. ఈ పీఎం కిసాన్‌కు అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా. సో, ఫైనల్‌గా వచ్చేసి పీఎం కిసాన్ 22వ విడత నిధులొచ్చి మనకు ఈ నెల 6, 7 తారీఖుల్లో రిలీజ్ చేయబోతున్నారు. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత కింద రూ. 4,000 అయితే వస్తుందండి. ఈ రూ. 4,000 రావాలి అంటే సో నేను ఏవైతే పనులు చెప్పానో ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. ఆధార్ లింక్ చేసినటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. భూమి వివరాలను ఈ క్రాప్ నందు అప్డేట్ చేసుకో ఉండాలి. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకో ఉండాలి. ఇవి కూడా కంపల్సరీ ఈ అన్నదాత సుఖీభవ పథకం నిధులు రావాలన్నా సరే. ఇక ఫైనల్‌గా వచ్చేసి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు సింపుల్‌గా. ఇక్కడ ఆధార్ నంబర్ అడుగుతుంది. అలాగే క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు మీ యొక్క స్టేటస్ అనేది షో చేస్తుందన్నమాట. అక్కడ మీకు ఈకేవైసీ పెండింగ్‌గా ఉందా? లేదంటే ఎలిజిబిలిటీ ఉన్నారా? లేదా? రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా? లేవా? ఇవన్నీ కూడా క్లియర్‌గా చూపిస్తుంది. అందువల్లే మిమ్మల్ని స్టేటస్‌లు అనేటువంటివి చెక్ చేసుకోమని చెప్తూ ఉన్నాను. ఇక దీనికి సంబంధించిన బెనిఫిషియరీ లిస్టులు అనేటువంటివి మనకి ఇక్కడ అవైలబుల్‌లో ఉండవు. గ్రామ వార్డు సచివాలయంలో ఈ రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన ఈ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారి దగ్గర లాగిన్‌లో ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు మీరు. సో, ఇలా అయితే ఉన్నాయండి ఈ 2 పథకాలకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా. ముందు రోజుల్లో రైతులకు సంబంధించి ఈ 2 పథకాలకు చెందినటువంటి సమాచారం మొత్తం కూడా నేను అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.